హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ టెక్. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్స్ డెఫినిషన్ మరియు టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం నీడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇన్ మోస్ట్ కేసెస్ అప్లియన్సెస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ టు వర్క్ అండర్ స్పెసిఫిక్ వోల్టేజెస్. Transformers are used to adjust the voltage to a proper level. చాలా సందర్భాల్లోని ఎలక్ట్రికల్ వస్తువులు అనేవి ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గరే పనిచేసినట్టు తయారు చేస్తారు. అలా పనిచేసినప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకు? వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. The transformers are the basic components for the transmission of the electricity. మనం ఎలక్ట్రిసిటీని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్మిట్ చేయాలంటే మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ది వోల్టేజ్ ఎట్ ది పవర్ జనరేటింగ్ స్టేషన్స్ అండ్ యూజ్డ్ టు డిక్రీజ్ ది వోల్టేజ్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పస్. ట్రాన్స్ఫార్మర్ అనేది సబ్స్టేషన్స్లోని స్టెప్అప్ చేయడానికి యూజ్ చేస్తారు. మళ్ళీ మన హౌస్ హోల్డ్ పర్పస్ గురించి వోల్టేజ్ని డిక్రీజ్ చేస్తారు, అంటే స్టెప్ డౌన్ చేస్తారు. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది స్టెప్అప్ లేదా స్టెప్ డౌన్ చేయడానికి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. బై ఇంక్రీజింగ్ ది వోల్టేజ్ ద లాస్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఇన్ ది ట్రాన్స్మిషన్ ఈజ్ మినిమైజ్డ్. ముందుగా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. ఇట్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ one part of the electrical or electronic circuit to the other part of the circuit without changing the frequency. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ని మనం ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి, ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయకుండా పాస్ చేయడానికి మనం ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇట్ వర్క్స్ ఇన్ ది మైకెల్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యూచువల్ ఇండక్షన్. ట్రాన్స్ఫార్మర్ అనేది మైకెల్ ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి చూద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ two coils having mutual inductance and a laminated core. The two coils are isolated from each other and from the core. ట్రాన్స్ఫార్మర్లో అనేవి ముఖ్యంగా 2 కాయిల్స్ ఉంటాయి. ఏంటంటే అవి మ్యూచువల్ ఇండక్టెన్స్, ఒకటి లామినేటెడ్ కోర్. ఈ 2 కాయిల్స్ అనేవి ఒకదానొకటి వివక్త చూపుతాయి, అంటే ఐసోలేట్ చేస్తాయి. దేని నుంచి? కోర్ నుంచి ఐసోలేట్ చేస్తాయి. ట్రాన్స్ఫార్మర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ లామినేటెడ్ కోర్ టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాస్. ట్రాన్స్ఫార్మర్లోని లామినేటెడ్ కోర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎడ్డీ కరెంట్ లాస్ అనేది తగ్గించడానికి గురించి ట్రాన్స్ఫార్మర్లోని లామినేటెడ్ కోర్ అనేది ప్లేస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ టర్న్స్, బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్, బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ కూలింగ్ ఎంప్లాయిడ్, బేస్డ్ ఆన్ అప్లికేషన్. ముందుగా మనం బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ గురించి తెలుసుకుందాం. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్న్స్లోని స్టెప్ అప్, స్టెప్ డౌన్ కింద ట్రాన్స్ఫార్మర్ అనేది డివైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇన్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద నెంబర్ ఆఫ్ సెకండరీ టర్న్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది నెంబర్ ఆఫ్ ప్రైమరీ టర్న్స్. ఇన్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద నెంబర్ ఆఫ్ సెకండరీ టర్న్ ఈజ్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ ప్రైమరీ టర్న్స్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లోని సెకండరీ టర్న్స్ ప్రైమరీ టర్న్స్ కన్నా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అదే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లోని సెకండరీ టర్న్స్ ప్రైమరీ టర్న్స్ కన్నా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లోని సెకండరీ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రైమరీ టర్న్స్ తక్కువ ఉన్నాయి. స్టెప్ డౌన్లోని ప్రైమరీ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి, సెకండరీ టర్న్స్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ మీద ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ని రకాలుగా డివైడ్ అయ్యాయో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా కోర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. వైండింగ్ సరౌండెడ్ ద కోర్ విత్ వన్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. అంటే వైండింగ్స్ కోర్ చుట్టుకొని ఉన్నప్పుడు అక్కడ ఒకటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఉంటే దాన్ని కోర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి షెల్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. కోర్ సరౌండెడ్ ద వైండింగ్ విత్ 2 మ్యాగ్నెటిక్ సర్క్యూట్. అంటే వైండింగ్స్ అనేవి కోర్ చుట్టుకొని ఉన్నప్పుడు అక్కడ 2 మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉంటే దాన్ని మనం షెల్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం ఫ్రెండ్స్.
ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కోర్ టైప్ మరియు షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క డయాగ్రామ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్, అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ మీద ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా సింగిల్ ఫేజ్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ కోర్ టైప్ అండ్ షెల్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. అంటే సింగిల్ ఫేజ్లోని మనకి కోర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది మరియు షెల్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫేజ్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ కోర్ టైప్ ఓన్లీ. అంటే త్రీ ఫేజ్లోని మనం ఓన్లీ కోర్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ కూలింగ్ ఎంప్లాయిడ్, అంటే ట్రాన్స్ఫార్మర్స్ అనేవి హీట్ అవుతాయి. ఎందుకు? ట్రాన్స్ఫార్మర్లోని ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడం వల్ల లాసెస్ అనేవి వస్తుంటాయి. ఆ లాసెస్ రావడం వల్ల ట్రాన్స్ఫార్మర్ అనేది హీట్ అవుతుంది. అవి కూల్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ ఎన్ని రకాలుగా విభజించబడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిల్ సెల్ఫ్ కూల్డ్, సెకండ్ వన్ వచ్చేసి ఆయిల్ ఫీల్డ్ కూల్డ్, థర్డ్ వన్ వచ్చేసి ఎయిర్ ఫీల్డ్ కూల్డ్. మీరు స్క్రీన్ మీద ఆయిల్ సెల్ఫ్ కూల్డ్, ఆయిల్ ఫీల్డ్ కూల్డ్ అండ్ ఎయిర్ బ్లాస్ట్ టైప్ యొక్క డయాగ్రామ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు బేస్డ్ ఆన్ అప్లికేషన్, అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క అప్లికేషన్స్ వల్ల అది ఎన్ని టైప్స్గా డివైడ్ అయిందో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది గ్రేటర్ దాన్ 200 kV, అంటే 200 kV ఆంపియర్ కన్నా ఎక్కువ కరెంట్ ఉంటే మనం పవర్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 200 kV, అంటే 200 kV ఆంపియర్ కన్నా తక్కువ కరెంట్ ఉన్నప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద పవర్ ట్రాన్స్ఫార్మర్ మరియు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క డయాగ్రామ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.